గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు రఘుతేజ్. మీరు చూస్తున్నారు ఇంపర్ఫెక్ట్ 360 డిగ్రీస్ ఛానల్. ఈరోజు విషయం వచ్చేసి నేను ఒక చిన్న పాయింట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అది ఏంటంటే, మన భారత పురాణాల ప్రకారం, మహాభారతం ప్రకారం ద్రౌపదిని యుధిష్ఠిరుడు, ధర్మరాజు వాళ్ళిద్దరూ జూదమాడి ద్రౌపదిని బెట్టింగ్లో గెలుచుకోవడము ఒక సంఘటన జరిగింది. దాన్ని బట్టే మనకు కురుక్షేత్ర యుద్ధం జరగడానికి కారణమైంది. అయితే ఈ విషయాన్ని మనము సమకాలీన టైం పీరియడ్లో తీసుకొని ఎవరు అధర్మం ఎవరు ధర్మం ఆ పరంగా మనం చర్చిద్దామనేసి నేను ఈ విషయాన్ని తీసుకోవడం జరిగింది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం వచ్చేసి మహాభారత కాలం అనేది ద్వాపర యుగంలో జరిగింది. మహాభారత యుద్ధం అనేది ద్వాపర యుగంలో జరిగింది. వేదాల ప్రకారం ద్వాపర యుగంలో ధర్మము రెండు పాదాల మీద నడుస్తుందని చెప్పేవాళ్ళు. సో అటువంటి కాలంలో కూడా దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు ఇద్దరు యువరాజులు అయినప్పటికీ వాళ్ళ ధర్మం ప్రకారము జూదమాడేటప్పుడు మధ్యలో నిష్క్రమించరాదని చెప్పేసి ఒక సూచన పరంగా, ఒప్పందం పరంగా వాళ్ళు అలాగే ఆడారు. అయితే ఇక్కడ యుధిష్ఠిరుడు ధర్మపరుడు, దుర్యోధనుడు మాత్రమే అధర్మపరుడు అని చెప్పడానికి మనకు 100% ఛాన్సెస్ లేవనేది నా అభిప్రాయం. ఎందుకంటే దుర్యోధనుడు స్వభావంగా చెడ్డవాడే. కాకపోతే అదే సిచ్యుయేషన్లో యుధిష్ఠిరుడు దుర్యోధనుడి వైపు నుంచి ఏ విధంగా అయితే ఆరగెన్స్, జెలసీ, తర్వాత దీని విధంగా ఆలోచించి ఇంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అనే విధంగా వెళ్ళిపోయాడో, యుధిష్ఠిరుడు కూడా ధర్మము ఒక్కటే పట్టుకొని తన భార్య అయిన ఉమెన్ని పెట్టడం అనేది కూడా 100% జస్టిఫికేషన్ అనేసి నాకు అనిపించలేదు. సో ఇప్పుడు మనము కృష్ణుడు కూడా అదే చెప్తాడు. కృష్ణుడు కూడా కోర్స్ తర్వాత అంతా డిస్టర్బింగ్ ఆఫ్ ద్రౌపది జరిగినప్పుడు లాస్ట్లో కృష్ణ వచ్చి రెస్క్యూ చేస్తాడు. బట్ కృష్ణుడు కూడా అక్కడ పాత్రధారులు కేవలం దుర్యోధనుడు, యుధిష్ఠిరుడు, తర్వాత పాండవులు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న సభలో ఉన్న జనాలు కూడా లైక్ పెద్ద పెద్ద మహాశయులు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, విదురుడు, వీళ్ళంతా కూడా వాళ్ళకి తెలుసు అది తప్పని, అయినా కూడా ఖండించలేకపోతారు. ఖండించినా కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెట్టుకొని ఆపగలిగిన సత్తా ఉన్నా కూడా వాళ్ళు ఆపలేరు. దానికి కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఫాలో అయిన వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు నడుచుకున్నారు తప్ప ద్రౌపది యొక్క డిస్రెస్పెక్ట్ని కానీ, లేకపోతే ఏదైతే ఈవిల్ యాక్ట్ ఉందో దాన్ని ఆపడంలో వాళ్ళు విఫలమయ్యారని చెప్పుకోవాలి. దానికి పర్యవసానంగానే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. మహాభారతంలో కృష్ణుడు వాళ్ళు దండించడం జరిగింది. సో అది ఒకటి. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఏదైనా సరే మనము ఆ యుగంలోనైనా ఈ యుగంలోనైనా ఒకరి కన్సెంట్ లేకుండా మనము ఒక వస్తువును మనము పందెం పెట్టినట్టు ఒక వ్యక్తిని పెట్టడం అనేది, అది కూడా ఒక ఉమెన్ని పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది అది క్వశ్చనబుల్ థింగ్గానే ఉండిపోయింది. ద్రౌపది సభకు వచ్చినప్పుడు కూడా తను చెప్పాలనుకున్న పాయింట్ ఇదే. సభలో అడుగుతుంది వచ్చిన తర్వాత, నన్ను ధర్మంగా గెలుచుకున్నారా అధర్మంగా గెలుచుకున్నారా అని. కానీ ఇప్పటి వరకు దానికి కన్విన్సింగ్ ఆన్సర్ అక్కడ ఉన్న భీష్ముడు, విదురుడు, ఈవెన్ ధర్మరాజు కూడా చెప్పలేకపోయాడు. సో అలాంటి సిచ్యుయేషన్ అరైజ్ అయ్యింది. సో దానివల్లనే ఒక మహాభారత యుద్ధం జరిగింది అనేది కృష్ణుడు చెప్పే ఇది. సో దాని నుంచి మనకు ఇది తీసుకోవడం జరిగింది ఈ సబ్జెక్టు. కృష్ణుడు ఇంకోటి ఏం చెప్తాడంటే, ఈవెన్ భర్త కూడా ఒక ఉమెన్ కన్సెంట్ లేకుండా ఏమీ చేయకూడదు అనే ఒక ఇది చెప్తాడు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఒక పెద్ద ఇష్యూ జరిగినప్పుడు, లేకపోతే ఏదైనా జరిగినప్పుడు నలిగిపోయేది ఉమెన్ అనే చెప్పి కృష్ణుడు దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇక కాంటెంపరీ పీరియడ్కి సంబంధించినది వస్తే, కాంటెంపరీ పీరియడ్లో మనము చూసినట్లయితే ధర్మము ఒక పాదం మీద నడుస్తుందనేసి కలియుగంలో చెప్పినట్టు జరిగింది. అయినా కూడా మనము అప్పటి సిచ్యుయేషన్కి ఇప్పటి సిచ్యుయేషన్కి బేరీజ్ వేసినట్లయితే యథా రాజా తదా ప్రజ అన్నట్టు, అప్పుడు రాజులు ఏదైతే ఫాలో అయ్యేవాళ్ళో జనాలు అదే ఫాలో అవుతారనే ఉద్దేశంతో
కృష్ణుడు దాన్ని ఖండించడము, తర్వాత అది ఫాలో అవడం వల్ల లేడీ డిగ్నిటీ తగ్గుతుందని చెప్పేసి ఒక మహాకురుక్షేత్ర యుద్ధాన్నే జరిపించాడు. ఈ కాలంలో కూడా అంతే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇది నేను అనుకున్న పాయింట్. ఇది కొద్దిగా ఏదైనా ఫస్ట్ వీడియో కాబట్టి ఏదైనా తప్పులు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ. అది ఇంకా కాంటెంపరీ పీరియడ్ సంబంధించినట్లయితే మనము యథా రాజా తదా ప్రజా అని చెప్పేదానికన్నా యథా రాజా తదా ప్రజ, యథా ప్రజా తదా రాజా అని చెప్పుకోవడం కూడా మనకు ఇంటర్లింక్ సరిపోతుందనే ఉద్దేశం నాకు అనిపిస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.